ఇక్కడ పాపం హీరో ఏంటి వాళ్ళ హీరో ఫాదర్ ఒక రిపోర్టరు ఆశీష్ విద్యార్థిగా వచ్చి ఆయనని చంపేస్తాడు వాళ్ళ హీరో వాళ్ళ ఫాదర్ని. అయితే వాళ్ళ తల్లిని చంపేయడం అంటే ఆమె చావు బ్రతుకుల్లో ఉంది అనగా పాప ఆ చిన్న పిల్లగాడు ఏం చేయలేడు కాబట్టి ఆయన చూసినావా ఏంటంటే వాళ్ళ ఫాదర్ని చంపేస్తాడు. ఆయన అంటే అనాథ అయిపోతాడు. అంటే ఫ్యామిలీ అంతటికి ఉన్న పెద్దదికి ఆయన చనిపోతాడు. ఇక్కడ ఏంటంటే పాపం పేరెంట్స్ అంటే ఈయన చాలా గారాభంగా పెంచుతారు. మధ్యలో వీళ్ళ అమ్మని చంపేసినప్పుడు ఏం చెయ్యాలో అర్థం కాక హాస్పిటల్ తీసుకెళ్తే తను ఆపరేషన్ చేస్తే బ్రతుకుతుంది, బట్ చాలా డబ్బులు కావాలి అని చెప్పేసి అని అంటారు. ఆ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలి? బికాజ్ ఎందుకంటే అంత చిన్న పిల్లోడు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? సో అందుకే తలకిన భరణి గారు వాళ్ళ మామయ్య కొంచెం సజెస్ట్ చేస్తారు, మరి ఇట్లా నువ్వు వెళ్తే వాళ్ళు కొంత డబ్బు డబ్బులు అయితే ఇస్తారు, జైలుకి వెళ్ళి అని చెప్పేసి. అవును, జైలుకి వెళ్ళి ఉండాలి అంటే చూసావా, అంటే పూరి జగన్నాథ్ వాళ్ళ కొడుకే అందులో చిన్న పిల్లగాళ్ళలాగా సూపర్ అనమాట. ఆ క్యారెక్టర్ ఈజీగా యాప్ట్ అయిపోతుంది నిజంగా. వాళ్ళ సన్ అంటే హీరో చిన్నతనం అందరికీ ఆ పూరి జగన్నాథ్ వాళ్ళ కొడుకే ఉండడం అనేది చాలా మంచి విషయం. దాని తర్వాత ఇంకా జైలుకి వెళ్ళిపోతాడు. జైలుకి వెళ్ళిపోయిన తర్వాత మన హీరో ఎంట్రీ వస్తుంది అన్నమాట. సూపర్. అసలు ఆడియన్స్ కి ఫీస్ట్ అంటే ఒక హీరోని ఒక ఇంట్రడక్షన్ సీను, ఫస్ట్ డెబ్యూ మూవీ అంటే అది వేరే లెవెల్ అసలు.